మత్తయి గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. నేటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి చదువుకున్నాం. మరి యేసేపులకు వివాహం నిశ్చయమైన తర్వాత మరియా గర్భము ధరించిందని యేసేపు గారు తెలుసుకున్నారు. తెలుసుకుని ఎంతగానో బాధపడ్డారు. బాధపడి తాను ఎటువంటి ప్రతీకారం తీర్చుకోకుండా ఆమెను బహిరంగంగా పరిత్యజిస్తే ఆమెకు నష్టం వస్తుంది, ఆమెకి శ్రమకు లోనవుతుంది అని తలచి రహస్యంగా పరిత్యజించాలని ఆలోచిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో యూద మత సాంప్రదాయం ప్రకారముగా గర్భం ధరించిన యువతిని రాళ్లతో కొట్టే సాంప్రదాయం అన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, యేసేపు గారు ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఆమెకు ఎటువంటి హాని జరగకూడదు, ఎటువంటి నష్టం జరగకూడదు అని తాను రహస్యముగా పరిత్యజించాలని ఆలోచిస్తున్న తరుణంలో దేవాది దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. గాబ్రియల్ సన్మనస్కుడు వచ్చి తెలియచేస్తున్నాడు, దావీదు కుమారుడు యేసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు, ఎందుకంటే ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించింది అని తెలియజేసినప్పుడు యేసేపు గారు దేవుని యొక్క చిత్తానికి అంగీకరిస్తున్నాడు, దేవునికి తల ఉంచుతున్నాడు. ప్రియా సహోదరి సహోదర, దేవునికి విధేయత చూపిస్తున్నాడు. ఎందుకంటే యేసేపు గారు నీతిమంతుడు కాబట్టి. నీతిమంతులు ఎప్పుడు కూడా ఇతరులకు హాని జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తమకు నష్టం జరిగినా ఇతరులు నష్టపోకూడదు, తనకు అపకారం చేసిన వారికి ఉపకారం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదర, అందుకనే ప్రభు చెప్తున్నాడు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని తెలియజేస్తున్నాడు. దైవరాజ్యం వారిది అని మనము తెలుసుకుంటున్నాం. ప్రియా సహోదరి సహోదర, దేవాది దేవుడు నీతి కలిగిన రాజును పంపించి ఉన్నాడు మనందరినీ కూడా రక్షించటానికి. యేసేపు గారు నీతిమంతుడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్రైస్తవులుగా, క్రీస్తును విశ్వసించే అనుచరులుగా మనందరం కూడా నీతి కలిగి జీవించాలి. మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము నీతికి, న్యాయానికి కట్టుబడి జీవిస్తున్నామా, లేక అవినీతితో, అన్యాయముతో జీవిస్తున్నామా ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, సమాజంలో ఎంతో అవినీతి ఉంది, సమాజంలో అన్యాయం చూస్తున్నాం, అధర్మాన్ని చూస్తున్నాం. కానీ మనం ప్రభుని చూసి నేర్చుకోవాలి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, దావీదు వంశములో నీతిగల రాజును పంపించినందులకు నీకు వేలాది వందనాలు అయ్యా. యేసేపు గారు నీతిమంతుడని బైబిల్ గ్రంథం ద్వారా మేము తెలుసుకుని ధ్యానం చేసుకుని ఉన్నాం. మేము కూడా మా జీవితంలో నీతిని పాటించే భాగ్యాన్ని దయచేయండి. నీతికి, న్యాయానికి కట్టుబడి జీవించే విశ్వాసులుగా మమ్మలను తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.